2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పల్లికెలే వేదికగా జరిగిన సూపర్ 8 చావోరేవో పోరులో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుత సెంచరీతో జట్టును గెలిపించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఓపెనర్ షాహిబ్ జాదా ఫర్హానా రాణించడంతో 164 పరుగులు చేసింది. అనంతరం 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ను షాహీన్ అఫ్రిది ఆరంభంలోనే దెబ్బకొట్టి 35 పరుగులకే 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్లిష్ట సమయంలో కెప్టెన్ బ్రూక్ బాధ్యతాయుతంగా ఆడి కేవలం 50 బంతుల్లోనే 10 ఫోర్లు 4 సిక్సర్లతో సెంచరీ సాధించి ఇంగ్లాండ్ను విజయం ముంగిట నిలిపాడు. బ్రూక్ ఎంతో చాకచక్యంగా ఆడి అటాకింగ్ బ్యాటింగ్ తో పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పాక్ బౌలర్లపై ప్రెజర్ పెంచి పరుగులు రాబట్టాడు. టామ్ బ్యాంటన్తో 23 పరుగులు, శామ్ కరన్తో 28 బంతుల్లోనే 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆఖర్లో వరుస వికెట్లు పడి ఉత్కంఠ రేపిన ఇంగ్లాండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించగా ఈ ఓటమితో పాకిస్తాన్ టోర్నీ నుండి దాదాపు నిష్క్రమించినట్లయింది.